భారత్ ఫ్యూచర్ సిటీ కట్టమని మా బట్టి గారు కొట్లాడారు. నదుల ప్రక్షాళన చేయమని మా బట్టి గారు కొట్లాడారు. పాఠశాలల్ని ప్రక్షాళన చేసి నర్సరీ నుంచి మంచి విద్యను తీసుకురామన్నాడు. మా మధు గిన్నే ఉన్నాడు. ఇంటర్మీడియట్ బోర్డులో ఆయన పిల్లలు చచ్చిపోతే ఆయన మాట్లాడిండని ఆయన జైలుకు తోలేడు. గ్లోబరీనా సంస్థ ఎవరిదే? వాళ్ళదే కదా. అది తప్పు. పిల్లల జీవితాలతో చెలగాట మాటింది. 25 మంది పిల్లల ప్రాణాలు పోయినాయని మీ ఉద్యోగం ఒకటి మాట్లాడితే చెంచల్గూడలో చెల్లపల్లిలో నాలాకటే ఆయన కూడా జైల్లో భోజనం తినాల్సిన పరిస్థితి. ఇవాళ వాడే తాడు పామై ఈరోజు దేశంలో నీట్ పరీక్షలు దేశంలో ఉండే లక్షలాది మంది పిల్లల జీవితాలతో చెలగాట మాడింది అదే గ్లోబరీనా కదా. ఆ రోజే వాడిని 2 దెబ్బలేసి చెంచల్గూడలో చిప్పకూడు పెట్టించినట్టు ఇవాళ దేశంలో పిల్లల జీవితాలతో చెలగాట మాడుతుండేనా? ఎన్నడన్నా వాడిని శిక్షించాలని వాళ్ళు ఆలోచన చేసిండ్రా? ఎన్నడన్నా ఈ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని ఎప్పుడన్నా మేము అడిగినప్పుడు ఎప్పుడన్నా మాట్లాడినరా? ఆ ఎల్లంతా మేము రోడ్లు ఎక్కినాం ఇవన్నీ చేయమని. ఇవాళ కూడా వాళ్ళు రోడ్లు ఎక్కుతారు. ఇవి ఏవి చేయొద్దు, ఇది ఇట్లనే ఉండాలి, తెలంగాణ సర్వనాశనం అయిపోవాలి, మాకు లేకపోతే మీకు ఉండొద్దు, మాకు లేనిది మీకెందుకు ఉండాలి, మా కోట్లేని తెలంగాణ ప్రజలు ఉంటేంది పోతేంది సర్వనాశనం అయిపోతేందని తండ్రి కొడుకు అల్లుడు గద్దల్లాగా ఊరి మీద పడి తిరుగుతారు. పొద్దున ఒకడు, మధ్యాహ్నం ఒకడు, సాయంత్రం ఒకడు, రూపాయలు ఒకడు, 10 రూపాయలోడు ఇంకొకడు.